విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా కుదిపేస్తోంది. చట్టాన్ని రక్షించాల్సిన చేతులే ప్రాణాలు తీసేసే రాక్షస చేతులుగా మారితే సమాజం అండగా నిలవాల్సిన పోలీస్ స్టేషనే సామాన్య యువకుడి పాలిట యమపురిగా మారి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోందంటున్నారు. అసలు తప్పు చేశాడో లేదో కూడా తేలినటువంటి ఒక సామాన్య యువకుడిని విచారణ పేరుతో పిలిచి రోజుల తరబడి నరకం చూపించి ప్రాణాలు గాల్లో కలిసిపోయే చేసిన ఈ దారుణ ఉదంతం వెనుక నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయంటోంది వైసీపీ. నా కొడుకు ఏమయ్యాడంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినటువంటి ఒక కన్న తల్లిని నీ కొడుకు చనిపోయాడు అనుకో అని ఒక పోలీస్ అధికారి అంత నిర్లక్ష్యంగా చెప్పడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయికృష్ణ అనే యువకుడిని ఒక చిన్న కేసు విచారణ నిమిత్తం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ రోజు సాయికృష్ణ ఒక్కడే కాకుండా అతనితో పాటు మరికొందరు స్థానిక యువకులను కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. ఏదో ఒక చిన్న విచారణే కదా అని అందరూ అనుకున్నారు, కానీ అక్కడే అసలు కథ మొదలైంది. స్టేషన్కి తీసుకెళ్లిన కొద్దిసేపటికే సాయికృష్ణతో పాటు వచ్చిన మిగతా యువకులందరినీ పోలీసులు అర్ధరాత్రి వేళ పంపించేశారు. కానీ సాయికృష్ణ మాత్రం పోలీస్ స్టేషన్లోనే ఉంచేశారు. ఆ రోజు రాత్రి నుంచి సాయికృష్ణ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, అసలు బతికున్నాడా లేదా అనే విషయాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచేశారు. తన కొడుకు రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆ కన్నతల్లి విజయలక్ష్మి గుండె పగిలింది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి నా కొడుకు ఎక్కడా అని అడిగితే పోలీసులు సమాధానం చెప్పలేదు కదా, కనీసం లోపలికి కూడా రానివ్వలేదని ఆమె ఆరోపించారు. రోజుల తరబడి ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. అక్కడ ఉన్న కృష్ణలంక సీఏ నాగరాజు ప్రవర్తించిన తీరు మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉందని ఆమె ఆరోపించారు. నీ కొడుకు చనిపోయాడు అనుకో అంటూ ఆ తల్లి ముఖం మీద నిర్దాక్షిణ్యంగా నిర్దయగా మాట్లాడారు. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఒక యువకుడి ప్రాణాలు తీసేసి దాన్ని చాలా సులువుగా దాచేయచ్చని పోలీసులు భావించారా అని జగన్ ప్రశ్నించారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, తాము ఏం చేసినా బయటపడమని పోలీసులు భావిస్తున్న తరుణంలో ఊహించిన విధంగా ఒక సంచలన ఆధారం బయటపడింది. అదే రోజు అదే పోలీస్ స్టేషన్లో వేరే కేసులో విచారణ ఎదుర్కొంటూ లాకప్లో ఉన్న మహంకాళి చందు అలియాస్ పూరి అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా ఈ లాకప్ డెత్ ఉదంతం రాజకీయ వర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దావాలనంగా వ్యాపించింది. ఈ వీడియోలో చందు చెప్పిన విషయాలు ఏంటంటే ఎవరికైనా ఒళ్ళు గొగ్గురు పొడుస్తాయి. చందు మాట్లాడుతూ ఈరోజు సాయికృష్ణ స్టేషన్ తీసుకొచ్చినప్పుడు నేను అదే లాకప్లో ఉన్నాను. కళ్ళెదుటే ఒక మనిషిని అంత దారుణంగా కొడుతుంటే నా గుండె తరుక్కుపోయింది. ఒక తల్లి పడుతున్న ఆవేదన చూసి నా ప్రాణాలు ముప్పుగా ఉన్న పర్వాలేదు, నిజం బయట పెట్టాలని వీడియో తీస్తున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పోలీసులు థర్డ్ డిగ్రీ ఏ స్థాయిలో ఉండో చందు ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా వివరించాడు. చందు చెప్పిన వీడియో వివరాల ప్రకారం ఆ రోజు సాయికృష్ణ లాకప్ డెత్లో పడేసిన పోలీసులు కనీసం మనిషి అనే జాలి లేకుండా దాడి చేయడం మొదలెట్టారు. స్టేషన్లో ఉన్న సీలింగ్ ఊడిపోయేలా పైకప్పు వేలాడుతూ తీసి మరీ సాయికృష్ణ కొట్టారు. సాయికృష్ణ బాడీ మొత్తం రక్తం ఒడ్డుతున్నా అతను కేకలు పెడుతున్న ప్రాధేయపడుతున్న పోలీసులు అసలు వదలలేదు. చందు స్వయంగా పోలీసులతో సార్ సీలింగ్ పైన తెగిపోతుంది, దయచేసి వదిలేయండి అని బతిమలాడిన పోలీసులు వినలేదు. అసలు ఈ దారుణాన్ని ఎవరు చూడకూడదనే ఉద్దేశంతో సాయితో పాటు వచ్చిన మిగతా వాళ్ళందరినీ అర్ధాంతరంగా స్టేషన్ నుంచి పంపించేశారు. ఈ పైశాచిక దాడిలో కేవలం ఒక్కరు కాదు, గ్రూపుగా ఏర్పడి దాడి చేశారు. ఇందులో కృష్ణలంక సీఐ ముఖ్య సూత్రధారి కాగా అతనితో పాటు బాబురావు అనే పోలీసు, అలాగే 6 టౌన్ నుంచి 8 టౌన్కి వచ్చిన నాని అనే మరో పోలీసు అధికారి కూడా సాయికృష్ణ నరకప్రాయంగా కొట్టారని చందు పేరున సాక్ష్యాలతో సహా బయటపెట్టాడు. ఓ తప్పు చేసి చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, మేజిస్ట్రేట్లు ఉన్నాయి, అంతేగాని ఇలా డాకప్లో వేసి ప్రాణాలు పోయే కొట్టే అధికారం రాజ్యాంగం వీళ్ళకి ఇచ్చిందా అంటూ చందు పోలీసులు నిలదీశాడు. కృష్ణలంక సీఏ దాష్టికాలు కేవలం కృష్ణసాయితోనే ఆగిపోలేదని, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే సీఏ నాగరాజు బాధితుడైన క్రాంతికుమార్ అనే మరో దళిత యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఇంకా అది సంచలనంగా మారిందని చెప్తున్నారు. సో ఈ అంశంలో ఖచ్చితంగా రంగంలోకి సిబిఐ దిగాల్సిందే అనేటువంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి.